Hi friends, the great technology, cloud technologyలో 24 services successfully completed. We have more than 200 type of services, more than 200 services in Amazon AWS cloud technology. In that 24 technologies, 24 services already explained. 25, 26, 27 చూద్దాం. 25 సర్వీస్ నెంబర్ 25 కాన్ఫిగ్ CONFIG. 26th సర్వీస్ DynamoDB. 27th సర్వీస్ ఎలాస్టిక్ క్యాష్. సో ఫస్ట్ కాన్ఫిగ్ గురించి చూద్దాం. కాన్ఫిగ్ అంటే కాన్ఫిగరేషన్స్ ఈజ్ 1 point. హౌ యూ కాన్ఫిగర్డ్. వన్ మోర్ పాయింట్ ఏంటంటే చేంజెస్. కాన్ఫిగరేషన్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే దాని గురించి కూడా ఇంకొక పాయింట్. ఇక్కడ కాన్ఫిగరేషన్ అంటే చేంజెస్ అని కూడా మీనింగ్ ఉంది. చేంజెస్, కాన్ఫిగరేషన్ చేంజెస్ అని. సో వాట్ ఈజ్ కాన్ఫిగరేషన్? ట్రాక్స్ configuration changes and evaluates compliance of AWS resources. Tracks configuration changes and evaluates compliance of AWS resources. Inkote AWS config continuously monitors and records resource configurations. AWS ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తుందండి? కంటిన్యూస్లీ మానిటర్స్ అండ్ రికార్డ్స్ రీసోర్స్ కాన్ఫిగరేషన్స్. సో ఇక్కడ ఏంటి? కంటిన్యూస్లీ మానిటర్ అండ్ రికార్డ్స్ రీసోర్స్ కాన్ఫిగరేషన్స్ 1 point. ట్రాక్స్ కాన్ఫిగరేషన్ చేంజెస్ ఈజ్ 1 more point. ట్రాక్స్ కాన్ఫిగరేషన్ చేంజెస్ ఈజ్ 1 point. కంటిన్యూస్లీ మానిటర్స్ అండ్ రికార్డ్స్ రీసోర్స్ కాన్ఫిగరేషన్ అనేది 1 more point. హౌ, ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తాం? ఎనబుల్ రూల్స్, పాయింట్ నెంబర్ 1 ఎనబుల్ రూల్స్. పాయింట్ నెంబర్ 2 ట్రాక్ రీసోర్సెస్ అండ్ అనలైజ్ కాంప్లయన్స్ via console or CLI. Enable rules to track resources and analyze compliance via console or CLI. Configuration history అంటే it records and stores historical data about AWS resources, allowing you to see how they were configured at any point of time. కాన్ఫిగరేషన్ చేంజ్ నోటిఫికేషన్స్ అని ఉంది. కాన్ఫిగరేషన్ చేంజ్ నోటిఫికేషన్స్ అంటే AWS config provides real-time notifications about changes to your AWS resources. Real-time notifications దేని గురించి? రియల్-టైమ్ నోటిఫికేషన్స్ దేని గురించి? అబౌట్ చేంజెస్ టు యువర్ AWS రీసోర్సెస్. కంపల్సరీగా చేంజెస్ ఉంటాయండి. సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ చేంజెస్ అనేది ఉంటుంది. ఎప్పుడు ఏ టైప్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయో వాటిని నోటిఫై చేసి రికార్డ్ చేయటమే కాన్ఫిగరేషన్. AWS రిసోర్సెస్ ఎనాబుల్ యూ టు రెస్పాండ్ క్విక్లీ టు కాన్ఫిగరేషన్ చేంజెస్. ఓకే, ఇట్ హెల్ప్. ఏం చేస్తుంది కాన్ఫిగ్ అనేది? ఎక్కడ యూజ్ అవుతుంది? హెల్ప్ యూ ట్రాక్ చేంజెస్, ఆడిట్ కాంప్లయన్స్, ట్రబుల్ షూటింగ్. అంటే ట్రాక్ చేంజెస్లో యూజ్ అవుతుంది. ఏమైనా చేంజెస్ ఉంటే ట్రాక్ చేంజెస్, ఆడిట్ కాంప్లయన్స్. ఆడిట్ అన్న కాంప్లయన్స్ అన్న బోత్ ఆర్ సేమ్. ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ అక్రాస్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సెక్యూరిటీ, ఇంటిగ్రేషన్ కామన్ పాయింట్స్. స్కేలబిలిటీ, అవైలబిలిటీ, రిలయబిలిటీ, సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ. దీస్ పాయింట్స్ ఆర్ కామన్ అప్లై టు ఆల్ సర్వీసెస్, ఆల్ AWS 200 సర్వీసెస్. సో ఇక్కడ ఏమిచ్చాడు? ఇంటిగ్రేట్స్ విత్ సర్వీసెస్ లైక్ CloudTrail, SNS and AWS organizations for centralized management. Integrates with CloudTrail, SNS organizations for centralized management. CloudTrail గురించి we have already explained. SNS గురించి నోటిఫికేషన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్.
ఆర్గనైజేషన్స్ గురించి ನಾವು చెప్పుకుందాం. ఫర్ సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ ప్రొవైడ్స్ అ టైమ్ లైన్ వ్యూ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేంజెస్ టు సపోర్ట్ గవర్నెన్స్ అండ్ సెక్యూరిటీ ఆడిట్స్. పేమెంట్ ఏ విధంగా, హౌ మచ్ కాస్ట్, పేపర్ రూల్ ఎవాల్యుయేషన్ అండ్ రికార్డెడ్ కాన్ఫిగరేషన్ ఐటమ్. పేపర్ రూల్ ఎవాల్యుయేషన్ అండ్ రికార్డెడ్ కాన్ఫిగరేషన్ ఐటమ్. సో ఓవరాల్ సమ్మరీ ఏంటండి, కాన్ఫిగరేషన్ అంటే ట్రాక్ కాన్ఫిగరేషన్ చేంజెస్. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, ట్రాక్ కాన్ఫిగరేషన్ చేంజెస్. ఇంకో పాయింట్ ఏంటంటే కంటిన్యూస్లీ మానిటర్స్ అండ్ రికార్డ్స్ రీసోర్స్ కాన్ఫిగరేషన్. దీస్ టూ ఆర్ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్ ఇన్ కాన్ఫిగ్. ఓకే, నెక్స్ట్ డైనమోడిబి అంటే టూ కీవర్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయిపోయినట్టే డైనమోడిబి. టూ కీవర్డ్స్, నో ఎస్క్యూఎల్ డేటాబేస్ సర్వీస్ designed for applications, fully designed for applications, fully managed NoSQL database service, A SQL database, B NoSQL database అంటే NoSQL database is important. NoSQL database service designed for applications. అయిపోయిందండి డైనమోడిబి అంతే. బట్ రిమైనింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుందాం. ఫ్లెక్సిబుల్ డేటా స్టోరేజ్, డేటాబేస్ అంటే స్టోరేజే కదండి, ఫ్లెక్సిబుల్ డేటా స్టోరేజ్. హౌ, ఏ విధంగా డైనమోడిబిని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ టేబుల్స్, డిఫైన్ రీడ్ రైట్ కెపాసిటీ అండ్ ఇంటిగ్రేట్ విత్ యువర్ అప్లికేషన్ via API or SDK. క్రియేట్ టేబుల్స్, డిఫైన్ రీడ్ రైట్ కెపాసిటీ and integrate with your application via API or SDK. DynamoDB is fully managed NoSQL database service faster. Fully managed NoSQL database service fast, designed for applications. అయిపోయింది. ఆటోమేటికలీ స్కేలింగ్ ఫెసిలిటీ, నో మాన్యువల్ ఇంటర్వెన్షన్. అంతా ఆటోమేటిక్ అండి, మాన్యువల్ ఇంటర్వెన్షన్ నాట్ రిక్వైర్డ్. స్కేలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ ఫీచర్స్ కూడా కంపల్సరీగా ఉంటాయి కదా ప్రతిదానికి. చూద్దాం. బిల్ట్ ఇన్ సెక్యూరిటీ విత్ ఎన్క్రిప్షన్, IAM పాలసీస్ అండ్ ఫైన్ గ్రెయిన్డ్ యాక్సెస్ కంట్రోల్. సెక్యూరిటీ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయండి, ఎన్క్రిప్షన్ ఉంది, బుల్టిన్ అంటే బై డిఫాల్ట్ ఉంది, ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ ఉంది, IAM పాలసీస్ ఉంది. IAM అంటే సెక్యూరిటీ, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్. IAM పాలసీస్, ఫైన్ గ్రెయిన్డ్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఎవరికి ఎప్పుడు ఏ పర్మిషన్స్, ఎంతవరకు డేటా ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలండి. ఎంతవరకు డేటా ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ యాక్సెస్ కంట్రోల్స్ అంటారు, లిమిటెడ్ యాక్సెస్ కంట్రోల్స్ అంటారు. రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి అనుకోండి, రీడ్ కావాలంటే ఓన్లీ రీడ్ పర్మిషన్, రైట్ కాంటే ఓన్లీ రైట్ పర్మిషన్. ఎగ్జిక్యూట్ కొంతమందికి ఇస్తాం, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ కూడా. సో ఎవరికి ఎప్పుడు ఏ పర్మిషన్స్ ఉండాలి, అవి వేరియబుల్ కూడా. ఆ పర్మిషన్స్ ఈ రోజు ఉన్న పర్మిషన్స్ రేపు మార్చొచ్చు, మేబీ. డిపెండ్స్ ఆన్ డిమాండ్ అండ్ సిచ్యువేషన్ మనం వాటిని మాడిఫై చేస్తాం. పర్మిషన్స్ కూడా. సపోర్ట్స్ దేనికి సపోర్ట్ చేస్తుంది, కీ వాల్యూ అండ్ డాక్యుమెంట్ డేటా మోడల్స్ ఫర్ ఫ్లెక్సిబుల్ డేటా స్టోరేజ్. ఇంటిగ్రిటీ సెక్యూరిటీ ఇవన్నీ కామన్. ఇంటిగ్రేట్ విత్ లాంబ్డా, రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్ అండ్ అనాలిటిక్స్. ఇంటిగ్రేట్ విత్ లాంబ్డా, AWS లాంబ్డా. అలాగే రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్ అండ్ అనాలిటిక్స్. హౌ మచ్, పేమెంట్ గురించి ఎలా, హౌ మచ్, పే ఫర్ ఆన్ డిమాండ్ ఆర్ ప్రొవిజన్డ్ కెపాసిటీ మోడ్స్, డేటా స్టోరేజ్, ఆప్షనల్ ఫ్యూచర్స్ లైక్ బ్యాకప్ అండ్ స్ట్రీమ్స్. పేమెంట్ మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి. వాడు కొంత ఇస్తాడు కోట, అది ఎక్సీడ్ అయితే డేటా స్టోరేజు, రీట్రైవలు, అలాగే బ్యాకప్, వీటిని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఎలాస్టిక్ క్యాష్ అనగానే క్యాష్ మెమరీ గుర్తుందా? క్యాష్ మెమరీ అంటే ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా ఆర్ వెరీ ఇంపార్టెంట్ డేటా స్టోర్డ్ ఇన్ క్యాష్ మెమరీ అంటాం కదా, అది గుర్తుపెట్టుకుంటే దానికి ఈక్వలెంట్ రిలవెంట్గా ఉంటుంది. ఎలాస్టిక్ క్యాష్ అంటే fully managed in memory data store for caching and real-time analytics. Fully managed in memory data store for caching and real-time analytics. Redis or memcached.
ఏ విధంగా హౌ క్రియేట్ ఎలాస్టిక్ క్యాష్, create elastic cache clusters, configure cache nodes, that is called configure replication, and integrate with application for faster data retrieval. How much? Charges based on instance type clusters data transfer. Data transfer. Elastic cache అంటే similar to cache memory. Frequently are very important data stored in that cache memory. ఫస్ట్ మనకి ఏదైనా డేటా కావాలంటే ఫస్ట్ క్యాష్ మెమరీలో ఉందా లేదా ఆ డేటా, దట్ రిక్వైర్డ్ డేటా ఎగ్జిస్టెడ్ ఇన్ క్యాష్ మెమరీ ఆర్ నాట్, అందులో చెక్ చేసిన తర్వాత మాత్రమే సర్వర్లోకి వెళ్తుంది. సో ఇఫ్ దట్ డేటా ఎగ్జిస్టెడ్ ఇన్ క్యాష్ మెమరీ నుంచి రిట్రైవ్ చేసుకుంటుంది, అంటే ఫాస్ట్ టైం సేవింగ్. ఇది కూడా అదే సేమ్ చెప్పాడు. ఎలాస్టిక్ క్యాష్ అన్న క్యాష్ మెమరీ అన్న ఒకటే. ఇదేమన్నాడు, డేటా స్టోర్డ్ ఫర్ క్యాషింగ్ అండ్ రియల్ టైమ్ అనాలిటిక్స్, క్రియేట్ ఎలాస్టిక్ క్యాష్ క్లస్టర్స్, కాన్ఫిగర్ క్యాష్ నోట్స్, ఇంటిగ్రేట్ విత్ అప్లికేషన్స్ ఫర్ ఫాస్టర్ డేటా రీట్రైవల్. అంటే ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా మెమరీలో స్టోర్ అయ్యింది, ఫస్ట్ సర్వర్కి వెళ్ళకముందే క్యాష్ మెమరీలో చెక్ చేసుకుంటుంది ఎగ్జిస్టడా కాదా డేటా. ఇఫ్ ఎగ్జిస్టెడ్ రిట్రైవ్ చేసేస్తుంది, అంటే టైం సేవింగ్, వెరీ ఫాస్ట్ అని అర్థం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.